ఓనర్ కి ఎంత ఇబ్బంది ఉన్నా సరే మీకు జీతాలు ఇవ్వడానికి ఎంతో కష్టపడతారు. కానీ మీరు చేసేదేంటి? ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయకుండా పక్కన ఉన్న ఎంప్లాయీస్ తో సొల్లు వేసుకుంటూ దర్జాగా కూర్చొని యూట్యూబ్ లో అవి చూసుకుంటూ టైం వేస్ట్ చేసేదే కాకుండా ఆఫీస్ లో మాస్టర్ బెడ్ చేసుకుని అక్కడే ఉన్న క్లాత్ తో తుడుచుకుంటూ ఎంత క్యారెక్టర్ లెస్ గా బిహేవ్ చేస్తున్నారో అర్థం అవుతుందా? ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడే చేయాలి. అంతేకాకుండా జీతాలు టైం కి ఇవ్వట్లేదని అందరి దగ్గర ఓనర్ గురించి బ్యాగ్ గా ప్రచారాలు చేస్తారు. మళ్ళీ మన దగ్గర వర్క్ చేయడానికి వచ్చి వాళ్ళు ఓనర్స్ లా ఫీల్ అయ్యి మనల్ని వర్కర్స్ ని చేస్తారు. మీకు ఓనర్ లా ఉండాలి అనిపిస్తే మీ దగ్గర జాయిన్ అవుతాం అని చెప్పి మా దగ్గర జాయిన్ అయ్యి మా టైం వేస్ట్ చేయడం ఎందుకు? అసలు మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా. ఎవరైనా సరే ఏ బిజినెస్ లో అయినా సరే మనం ఎవరైనా హైర్ చేసుకునే ముందు ఒక 1 month వరకు వాళ్ళని అబ్జర్వ్ చేసి జీతాలు ఇవ్వండి. మనం పెట్టుకున్న వర్కర్స్ వల్ల మనకి మంచి పేరు రావాలి గానీ వర్కర్స్ చేసే టైం పాస్ వల్ల క్లయింట్స్ దగ్గర మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు కదా. మీరు ఇచ్చే జీతాలకి 24 గంటలు పని చేయలేంగా అంటారు. మళ్ళీ నెలకి 10,000 పైన జీతాలు ఇస్తాం కానీ వాళ్ళు రోజుకి కనీసం 4 గంటలు కూడా పని చేయరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతో కొంత మనీ వేయించుకుంటూనే ఉంటారు. మంచితనానికి పోతే పోయేది మనమే అని కొన్ని డేస్ కి తెలిసి వస్తుంది. వీళ్ళ వల్ల మనకి వచ్చేది ఏం ఉండదు. సో ఇలాంటి వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టి అప్పుడు వర్క్ లో జాయిన్ చేసుకుని జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేయండి. వీళ్ళని నమ్మి వర్క్ అప్పచెప్పామే అనుకో సంకనాకి పోయేది మనమే. సో బిజినెస్ లో ఎంప్లాయీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఈ రోజు ఒక చోట చేశారు, రేపు ఇంకో చోట చేయరు అని గ్యారంటీ లేదు. మీకు ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి ఎవరు లేకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఈగోకి తీసుకోకుండా మంచి క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.